హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు చెప్పబోతున్న టాపిక్ ఏమిటంటే, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను డిజిటల్ సేవా పేలో ఎలా సైన్అప్ చేసుకోవాలనేది ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆల్రెడీ సైన్అప్ చేసుకున్నాం కాబట్టి ఎలా ఓపెన్ చేయాలి, అంటే ఎలా మన ఐడిని ఓపెన్ చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మీరు ఏ ఐడి అయితే మీరు తీసుకున్నారో ఐడిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి, యూజర్ నేమ్కి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ యూజర్ నేమ్ నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ మీరు ఇప్పుడు పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేశాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ ఆప్షన్ కనిపిస్తుంది, ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. చూడండి, వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత మనము పాన్ అప్లికేషన్ ఎలా చేయాలంటే, డాష్బోర్డ్ ఉందా, డాష్బోర్డ్ కింద పాన్ అప్లికేషన్స్ ఆప్షన్ కనిపిస్తాను కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయండి. చూడండి, మనకైతే పాన్ కార్డ్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోయింది. చూడండి, పాన్ అప్లికేషన్, ఎంటర్ ఆల్ పాన్ డీటెయిల్స్, ఆల్ ఫీల్డ్స్ ఆర్ రిక్వైర్డ్. చూడండి, మనం ఇక్కడ ఒక అప్లికేషన్ చేయాలంటే మాకు ఒక నోట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. నోట్, ప్లీజ్ రీఛార్జ్ యువర్ వ్యాలెట్ అమౌంట్ టు ఫిల్ ది ఫామ్. యువర్ వ్యాలెట్ అమౌంట్ షుడ్ బి మినిమం 125 రూపీస్. అంటే మనం ఒక అప్లికేషన్ ఇక్కడ మనం ఫిల్ చేయాలి, సబ్మిట్ చేయాలి అంటే 125 రూపీస్ మనము పే చేయాల్సి ఉంటుంది. మనం పే చేయాలంటే మనకి టూ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి, ఇక్కడ ప్లస్ సింబల్ కదా, ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి అకౌంట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఏం అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తుంది? మనం అమౌంట్ పే చేయాలి, ఇక్కడ వ్యాలెట్ లోడ్ చేయాలి అంటే ఇక్కడ ఈ వెబ్సైట్ వాళ్ళ యొక్క పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఈ అకౌంట్కి పంపించిన తర్వాత మీరు ఎంత అమౌంట్ అయితే పంపించాలి అనుకుంటున్నారో అంత అమౌంట్ ఇక్కడ చూపిస్తున్న డిస్ప్లే అవుతున్న అకౌంట్ డీటెయిల్స్ అమౌంట్ పంపించాలి అనుకో, పంపించిన తర్వాత మీకు ఒక పేమెంట్ రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ పేమెంట్ రిసిప్ట్ తీసుకొని న్యూ రిక్వెస్ట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత చూడండి, బ్యాంక్ రెఫరెన్స్ నెంబర్, అంటే మీరు ట్రాన్సాక్షన్ చేసింటారు కదా, ఆ ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్, ఎప్పుడైతే మీరు ట్రాన్సాక్షన్ చేశారో ఆ డేట్, మెథడ్, ఎలా మీరు ట్రాన్సాక్షన్ చేశారు, త్రూ బ్యాంక్ లేదా క్యాష్ ఇచ్చారా, లేదా ఐఎంపిఎస్, నెఫ్ట్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్, పేటిఎం టు అకౌంట్, ఆర్టీజీఎస్, మీరు పేమెంట్ మెథడ్ ఎలా పంపించారు వాళ్ళకి అమౌంట్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఏ అకౌంట్ ఆటోమేటిక్గా మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇంత అమౌంట్ మీరు సెండ్ చేశారు. సెండ్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న స్క్రీన్ షాట్ ఇక్కడ అప్లోడ్ చేసి, చూస్ ఫైల్ మీద అప్లోడ్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసిన 1 or 2 మినిట్స్లో మీ వ్యాలెట్లకి అమౌంట్ అయితే యాడ్ అయిపోతుంది. ఇలా కాకుండా మనకి ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. డాష్బోర్డ్లోకి వెళ్ళండి. డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యాడ్ వ్యాలెట్ అమౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయండి. చూడండి, క్లిక్ చేసిన తర్వాత యాడ్ వ్యాలెట్ అమౌంట్ డిజిటల్ సేవా పే, ఇక్కడ మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన వెంటనే చూడండి ఎంత అమౌంట్ మీరు ఇక్కడ లోడ్ చేయాలనుకుంటున్నారు. చూడండి, మనకి ఈ వెబ్సైట్ ద్వారా మనకి ఒక నోట్ అయితే చూపడం జరుగుతుంది. మినిమం అమౌంట్ 500 రూపీస్ లోడ్ చేయాలి. ఎవ్రీ ట్రాన్సాక్షన్ 2%
మనకి ఈ పేమెంట్ మెథడ్ ద్వారా డిడక్ట్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు 500 రూపీస్ మనం ఇక్కడ లోడ్ చేయాలనుకుంటున్నట్లయితే ఓకే, 500 రూపీస్ ఇంటూ 2% అంటే 10 రూపీస్ మనకైతే ఛార్జ్ చేయబడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 500 రూపీస్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది, ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ మనకి డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. చూడండి, డిజిటల్ సేవా పే 510 రూపీస్ మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనము యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలంటే యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు, లేదా కార్డ్ ద్వారా పే చేయాలంటే కార్డ్ ద్వారా కూడా పే చేయవచ్చు. చూడండి, కార్డ్ డీటెయిల్స్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, పే లెటర్, ఇలాగా మీరు మీకు అవైలబుల్లో ఉన్న పేమెంట్ మెథడ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి నేను ఇప్పుడు యూపీఐ ద్వారా పే చేయాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మీరు యూపీఐ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత పేన్ ఆప్షన్ కనిపిస్తుంది, ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వెరిఫైయింగ్ యువర్ యూపీఐ, మళ్ళీ యూపీఐ రాంగ్ ఉంది. చూడండి, రాంగ్ ఉంటే మనకి క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, పే పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, యువర్ పేమెంట్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్, ప్లీజ్ యాక్సెప్ట్ ది రిసిప్ట్ వజర్ పే యూపీఐ ఆన్ యూపీఐ యాప్. చూడండి, మనకైతే పేమెంట్ రిక్వెస్ట్ అయితే రావడం జరుగుతుంది. నాకైతే ఫోన్పేకి పేమెంట్ రిక్వెస్ట్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ పే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనకు వ్యాలెట్లో అయితే అమౌంట్ అయితే యాడ్ అయిపోయింది. ఇలాగా 500 రూపీస్ మనకు ఇమీడియట్లీ యాడ్ అయిపోయింది. ఇలాగా మనము మన వ్యాలెట్లో అమౌంట్ని ఈజీగా లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలాగ మనము యాడ్ వ్యాలెట్ అమౌంట్ ద్వారా అయినా కానీ, లేదా ఇక్కడ అకౌంట్ సంబంధంలోకి వెళ్ళి ఇక్కడ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి మనము అక్కడి నుంచైనా పే చేసి అకౌంట్ డీటెయిల్స్ కన్నా పే చేసి ఇక్కడ న్యూ రిక్వెస్ట్ ద్వారా మీరు అమౌంట్ ఈజీగా పే చేయవచ్చు. ఇలాగా మీరు మన డిజిటల్ సేవా పేలో NSDL లాగిన్ తీసుకొని ఈజీగా మీరు పాన్ కార్డు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. మనకి ఈజీగా వన్ స్టెప్ మెథడ్లో మనము అప్లై చేయవచ్చు. ఎలా అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా, ఇలాగా మన డిజిటల్ సేవా పేలో రిటైల్ ఐడి తీసుకొని మనం పాన్ కార్డ్ని ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.